వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. శ్మశాన వాటిక స్థలం కేటాయించండి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం నందిగామ గ్రామ పరిధిలోని గత 30 సంవత్సరాలుగా యానాదులు నివసిస్తున్నారు. యానాదులకు శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం యానాదులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఈ గ్రామంలో నివాసం ఉంటున్నామని, అన్ని ఏర్పాట్లు కల్పించిన మాకు ఎవరైనా చనిపోతే పూడ్చి పెట్టుకునేందుకు శ్మశాన వాటిక లేదని, శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కలిసేందుకు వచ్చామని వారు తెలిపారు. గతంలో ఒకసారి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించామని, ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరి మాకు శ్మశానం లేదు. శ్మశానం లేక మేము ఎంతో బాధపడుతున్నాము. మొన్నటి కాడికైతే ఒక మా ముసలాయన చనిపోతే మాకు ఎవరు శ్మశానం ఇవ్వలేదండి. బతిలాడము పొరుగురు తీసుకెళ్ళండి మరి మమ్మల్ని. మరి అయితే అక్కడ మాకు మేలు చేయాలని పెద్దలకందరికీ నమస్కారం పెట్టి వందనాలు. మాకు నందిగామ మండలంలో ఉంటున్నామండి. మేము మాకు ఉండటానికి ఆధార్ కార్డులు ఇచ్చారండి, బీప్ కార్డు ఇచ్చారండి, అన్ని సమస్యలు ఇచ్చారు. కానీ మాకు శ్మశానం ఇవ్వలేదండి. ఎండ స్థలాలు కూడా ఇచ్చారండి. మాకు మాకు ఎవరన్నా చనిపోతే వాళ్ళకి మనం పూడ్చుకోవటానికి స్థలం లేదండి. శ్మశానం ఎంతమంది ఉన్నారు మీరు? 30 మంది అండి. 30 ఏళ్ళు మాకు ఉండటానికి మాకు శ్మశానం లేదు కాబట్టి మేము ఎంతో బాధపడుతున్నామండి. ఎన్నో కాగితాలు పెట్టామండి. కాగితాలు పెట్టినా కానీ మాకు రాలేదండి. మీరు న్యాయం చేస్తారని మేము వచ్చామండి. మీ కాడకు వచ్చామండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉండవండి. మా పిల్లలను కూడా బళ్ళల్లో వేసుకున్నామండి. పిల్లలను కూడా తీసుకురమ్మన్నారండి. బళ్ళల్లో ఉండే పిల్లల్ని తీసుకురామని నమస్తే. మాది పెడన మండలం నందిగామ. మేము అక్కడ 30 సంవత్సరాలుగా మేము అక్కడ నివసిస్తున్నామండి. మాకైతే ఓట్లు కానీ, రేషన్ కార్డులు కానీ, బియ్యం కార్డులు కానీ, సర్వత్తులు అన్నీ ఉన్నాయి. కాకపోతే మాలో ఎవరైనా చనిపోతే మేము దాచిపెట్టుంటే మాకు శ్మశానం లేదు. దయచేసి మీరు అధికారులుగా మేము యానాదులు అండి. మేము యానాదులు. మాకు ఒక శ్మశానం మాకు ఏర్పిస్తే మేము ఆ ఊరు కానీ పెట్టుకొని మేము బతుకుతాం. నమస్కారం అండి. మాది పేడన మండలం నందిగామ. మాది మాకు 30 సంవత్సరాలుగా అక్కడ మేము పేడనలో ఉంటున్నామండి. నందిగామ గ్రామంలో మాకు శ్మశానం ఏర్పాటు చేయలేదండి. మేము ఎంతగా బాధపడుతున్నాం. అక్కడ కాగితాలు పెట్టినా కూడా మాకు రాలేదండి. ఆయన ఇచ్చారండి మమ్మల్ని. అక్కడికి వెళ్ళండి, అక్కడ మీకు ఇప్పిస్తారు అని కరెక్ట్గా చెప్పామండి. అందు గురించి మేము ఇక్కడికి వచ్చి కాగితం పెట్టామండి. చేసాను చూపిస్తే మీరు మాకు న్యాయం చేసే వాళ్ళు అవుతారండి. సార్, మరి మా గ్రామంలో గత 30 సంవత్సరాలుగా ఉన్నారు వీళ్ళు యానాదులు. వీళ్ళకి ప్రభుత్వం తరఫున ఇళ్ళు ఇచ్చారు. 5 ఇళ్ళు వచ్చినాయి. కర్మవాళ్ళ కాడ ఆ ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి మరి వీళ్ళు 30 కుటుంబాలు దాకా ఉన్నాయి. రెండోది ఏంటంటే ప్లస్ వాళ్ళకి ముఖ్యమైనది ఏమంటే శ్మశానం. చనిపోతే ఇంట్లో కప్పెట్టుకోం కదా. దయచేసి కలెక్టర్ గారు, అధికారులు, ఎంఆర్ఓ గారు, గ్రామం సర్పంచ్ గారు వీళ్ళందరూ ఆహ్వానంతో వీళ్ళకి శ్మశానం ఏర్పాటు చేయమని మీకు కోరుకుంటున్నాను. గతంలో ఎప్పుడు ఇచ్చారు మీరు? గతంలో ఇచ్చారు ఎప్పుడైనా కావాలని? గతంలో వీళ్ళు ఇచ్చారండి సార్, ఎంఆర్ఓ గారికి. మరి కలెక్టర్ గారికి ఇచ్చారో తెలియదు నాకు. రాయ్యా బాబు ఇప్పుడు మాకు తెలియదంటే నన్ను తీసుకొచ్చారు. అది అనుండా వీళ్ళనే పిలుస్తాము. మరి అలా ఊళ్ళో యానాదులు లేకపోతే ఏ పని జరగట్లేదు. చిన్న పని, చిన్న పని, మనం చేసుకోలేని పని బుర్గుంట వెళ్ళాలని వాళ్ళకే వస్తున్నారు, మరుగుదొడ్డి వెళ్ళాలని వాళ్ళే వస్తున్నారు. మరి గత 30 సంవత్సరాల నుంచి మళ్ళీ అదిగో వీళ్ళ అత్తగారు చనిపోతే ఆ ఊళ్ళో కప్పెట్టని వాళ్ళ ఏరే కూడూరు తీసుకెళ్లారు. ఏరే పంచాయతీ వాళ్ళు వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. మన పంచాయతీలో ఓట్లు ఇచ్చి మనం రేషన్ బియ్యం ఇచ్చి అన్నీ వీళ్ళకి సదుపాయం చేసి వాళ్ళ ఊళ్ళో కప్పెడితే ఊరుకోరు కదా వాళ్ళు. అంతగానే ఇది దయచేసి మరి అధికారులకి వీళ్ళు ఇన్ఫార్మ్ చేసుకుంటూ వచ్చారు.